అమ్మా నాన్నలు గొడవ పడ్డారు. పిల్లల్ని పోలీస్ స్టేషన్లో వదిలి వెళ్లారు. ఆ పిల్లలు తనకొద్దంటే తనకు వద్దని నిర్దయగా వదిలేసి వెళ్ళిపోయారు. పాపం ఇద్దరు ఆడపిల్లలు చిన్నవాళ్లు బిక్కు బిక్కుమంటూ ఏడ్చుకుంటూ స్టేషన్లో కూర్చున్నారు. ఏం జరుగుతుందో తెలియక అయోమయంగా పోలీసుల వంక చూస్తూ గోడుగోడున ఏడ్చారు. కరీంనగర్ జిల్లాలో పిల్లల పట్ల మానవత్వం మరిచిన తల్లిదండ్రుల నిర్వాకం ఇది. తిమ్మాపూర్ మండలం ఎల్ఎండి పోలీస్ స్టేషన్లో ఈ ఘటన జరిగింది. అలుగునూరులోని తమిళ కాలనీకి చెందిన దంపతుల మధ్య కొద్ది రోజులుగా మనస్పర్ధలు వస్తున్నాయి. గొడవ పెద్దది కావడంతో పోలీస్ స్టేషన్కు వెళ్లారు. పిల్లలొద్దు, భర్త వద్దంటూ తాళి మెట్టలు తీసేసి టేబుల్ మీద పెట్టి వెళ్లిపోయింది తల్లి. తనకు కూడా పిల్లలు వద్దంటూ తండ్రి రవి వదిలేసి వెళ్లిపోయాడు. దాంతో ఇద్దరు చిన్నారులు బిక్కు బిక్కుమంటూ స్టేషన్లోనే ఉండిపోయారు. చివరకు పోలీసులు వాళ్ళ నాన్నమ్మను పిలిచి పిల్లల్ని అప్పగించారు. అమ్మా నాన్నలు గొడవ పడ్డారు. పిల్లల్ని పోలీస్ స్టేషన్లో వదిలి వెళ్లారు. ఆ పిల్లలు తనకొద్దంటే తనకు వద్దని నిర్దయగా వదిలేసి వెళ్లిపోయారు. పాపం ఇద్దరు ఆడపిల్లలు చిన్నవాళ్లు బిక్కు బిక్కుమంటూ ఏడ్చుకుంటూ స్టేషన్లో కూర్చున్నారు. రైట్, ఈ విషయంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి భాస్కర్ ఫోన్ లైన్లో అందిస్తారు. భాస్కర్, స్వాతి, తిమ్మాపూర్ మండలం ఎల్ఎండి పోలీస్ స్టేషన్ పరిధిలోని అలుగునూరులో ఒక ఉదయ విదారక ఘటన చోటు చేసుకుంది. ఇద్దరు పిల్లల్ని, తమిళ కాలనీకి చెందిన ఇద్దరు పిల్లలు, తిమ్మాపూర్ ఎల్ఎండి పరిధిలో తమిళ కాలనీ ఉంటుంది. తమిళ కాలనీలో రవి, లలిత అనే దంపతులు గత కొద్ది కాలంగా గొడవలు పడుతున్నారు. గత ఏడాది నుంచి ఈ గొడవలు పదే పదే జరగడం, పలుమార్లు పెద్ద మనుషులు వాళ్ళని పిలవడం, సర్ది చెప్పడం, వీటితో వాళ్ళు మళ్ళీ తిరిగి కలిసి ఉండడం, ఆ తర్వాత మళ్ళీ కొద్ది రోజులకే గొడవలు పడడం అనేది ఒక యథావిధిగా సాగుతా ఉన్నది. ఈ నేపథ్యంలోనే మళ్ళీ గత 3 రోజుల క్రితం తీవ్ర స్థాయిలో వాళ్ళిద్దరి మధ్యలో గొడవ జరిగింది. గొడవ జరిగిన తర్వాత పోలీస్ స్టేషన్ మెట్లెక్కారు మళ్ళీ దంపతులు. ఆ పోలీస్ స్టేషన్ మెట్లెక్కిన తర్వాత ఇటు భార్య తరపు వాళ్ళు వచ్చి ఆమెను తీసుకొని వెళ్ళారు. ఈ గొడవలతో తాము భరించలేము, ఇంకా పదే పదే ఈ గొడవలు జరుగుతున్నాయి, ఈ భర్త నాకు వద్దు అంటూ ఆమె తాళి మెట్టెలో అక్కడ పోలీస్ స్టేషన్ లోనే వదిలేసి రవి వద్ద పిల్లల్ని వదిలేసి వెళ్ళింది. అయితే లలిత వెళ్ళిపోయిన తర్వాత రవి కూడా ఈ పిల్లలు నాకు వద్దంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఆమె వెళ్ళిపోయినప్పుడు నాకు పిల్లలు ఎందుకంటూ రవి కూడా పోలీస్ స్టేషన్ నుంచి వెళ్ళిపోయిన సిచ్యువేషన్ ఉంది. అయితే ఈ నేపథ్యంలో పోలీసులు రవి తల్లిని పిలిపించారు. అంటే ఈ పిల్లల నానమ్మ, ఇద్దరు ఆడపిల్లలు, చిన్న పిల్లలు, వాళ్ళు ఆ చిన్న పిల్లలు ముక్కు పచ్చలారని పిల్లల్ని పోలీస్ స్టేషన్ లో వదిలేయడం అనేది అక్కడ అందరినీ కలిసి వేస్తుంది. అయితే నానమ్మను, ఆ పిల్లల నానమ్మను పిలిచి ఆ పిల్లల్ని ఆమెకు అప్పగించిన సిచ్యువేషన్ కనిపిస్తా ఉన్నది. భార్య భర్తల మీద ఎన్ని గొడవలు ఉన్నప్పటికీ కూడా పిల్లల్ని వదిలేయడము, తాళి మెట్టెలు కూడా వదిలేయడం అనేది అక్కడ ఒక కలకాలం రేపుతా ఉందని చెప్పవచ్చు. ఈ ఘటన అనేది ఒక మానవత్వం లేని ఈ ఘటన అనేది అక్కడ అందరినీ కలిసి వేస్తుందని చెప్పవచ్చు. అది రైట్, థ్యాంక్ యూ భాస్కర్, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్. అది మంచిగా పట్టుకోండి. చేసిన